అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే భూ సర్వే గురించి మనకి తెలుసుకోబోతున్నాం. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 20 నుంచి భూ సర్వే. అనంతపురం ఈ నెల 20 నుంచి భూ సర్వే కార్యక్రమాన్ని పునఃప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రీసర్వే ప్రత్యేక అధికారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం అనంత కలెక్టరేట్ ఆవరణలో ఉన్న భూ సర్వే రికార్డుల శాఖ కార్యాలయంలో రీసర్వే అర్జీల పరిష్కార తీరును ఆకస్మికంగా రికార్డులను పరిశీలించారు. వైటీ చెరువు గ్రామ సర్వేయర్, గుంతకల్లు మండల సర్వేయర్, ఉప ఇన్స్పెక్టర్ల పనితీరును ఆరా తీశారు. అర్జీల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ, ఏ తరహా అర్జీలు వచ్చాయి, ఎప్పటిలోగా పరిష్కరించారు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీ విధిగా పరిష్కరించాల్సిందేనని ప్రత్యేక అధికారి నిర్దేశించారు. ఆ తర్వాత ఏడీ రూప్లా నాయక్తో కలిసి ఆయన మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియ మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాం. దీనికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకున్నదన్నారు. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మక గ్రామాలలో పట్టా భూములను సర్వే చేస్తున్నామన్నారు. మళ్ళీ భూమి సర్వే లేకపోతే ఏదన్నా ఇబ్బంది వచ్చిన కంప్లైంట్స్ని కూడా ఏమైనా పెండింగ్లో పెట్టినారా, పూర్తి డీటెయిల్ కనుక్కొని మీకు న్యాయం జరిగే విధంగా భూ సర్వే అయితే ఉంటుంది. ఇంకా ఏదైనా కంప్లైంట్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వండి. ఓకేనా? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదములు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.